తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వీళ్ళు ఏమై ఉన్నారు, వారి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం ఏమిటో ఈరోజు మనం తెలుసుకోతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎస్, వాళ్ళలో వాళ్ళ గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చారో మనము ఈరోజు వచనాలు పట్టించి, నా సొంత జ్ఞానం చేత కానీ లేదంటే నా సొంత విశ్లేషణ కానీ ఇవ్వాలన్న ఆలోచన నాకు ఏమాత్రం లేదు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఏదైతే చెప్తుందో ఆ సంగతులను ధ్యానించాలని నా యొక్క ఆలోచన. మనకి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద వచ్చినప్పుడు, శరీరధారిగా భూమి మీద వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటను మొట్టమొదటిసారిగా చూద్దాం ప్రియమైన వాళ్ళ. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్యజీవం. ఏం చెప్తున్నాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు. అంటే దేవునిగా ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే కనుక యేసుక్రీస్తు వారు ఇదిగో తండ్రి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనివాడు ఈయన అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రియమైన వాళ్ళ. ఇది ఒక్కసారే కాదు, ఆయన యేసుక్రీస్తు వారు అనేక బోధ చేస్తున్నప్పుడు ఒక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడుగుతాడు. ఇదిగో ఆ ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం చెబుతూ ఈ విధంగా అంటున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. అందుకేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు, ద్వితీయుడు లేడు. అలాంటి వాడు, అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, అలా చరాచర సృష్టిని కలిగించిన వాడు, అలాంటి వాడు వేరే వాడు లేడు అని యేసుక్రీస్తు వారు స్వయంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం ప్రియమైన వల్ల. మళ్ళీ దానిని కన్ఫర్మ్ చేస్తూ ఆ శాస్త్రి కూడా పలికినటువంటి మాటలు కంటిన్యూగా చదివితే మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఆ శాస్త్రి బోధకుడా, నువ్వు బాగుగా చెబితే ఆయన అద్వితీయుడనియో ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు చెప్పినది మాట సత్యమే. ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. ఆయనే అద్వితీయుడు, ద్వితీయుడు లేడు. ఆయన లాంటివాడు ఎవడనూ లేడు ప్రియమైన వాళ్ళరా. ఆయన లాంటివాడు వేరొకడు ఎవరు ప్రియమైన వాళ్ళరా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిందే అర్థం చేసుకున్నటువంటి మనము పాత నిబంధన కూడా ఇదే సాక్ష్యాన్ని ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మోషే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వాళ్ళకి చెప్తున్నమాట, ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన లాంటివాడు, అలాంటి సర్వశక్తిమంతుడు, అలాంటి నిత్య శక్తి కలిగిన వాడు ఎవడనూ లేడు. దేవుళ్ళు ఎంతమంది అని అంటే కనుక క్రైస్తవుల్లో ఘంటాపదంగా చెప్పవలసింది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు అని అంటే కనుక అద్వితీయ సత్య దేవుడైనటువంటి ప్రభువే. ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడకు దేవుడను, రక్షించువాడును నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఘంటాపదంగా ప్రవక్తలందరూ కూడా చెబుతున్నది అదే ప్రియమైన వాళ్ళ. పోనీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి ఆదిమ సంఘం స్థాపించిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నటువంటి అపోస్తలులు, ఎస్పెషల్లీ పౌలు గారు పత్రిక రాస్తూ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా ఒకసారి చదువుదాం ప్రియమైన వాళ్ళ. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అదృశ్యుడును అక్షయుడును అద్వితీయ దేవునికి, అద్వితీయుడు వేరొక వాడు ఎవ్వడనూ లేడు, ఆయనకి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఇంకా చెప్తున్నాడు అదే 1 తిమోతి 6వ అధ్యాయం 15-16వ వచనంలో. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచో అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు శాశ్వతమైన ఘనతయు ప్రభావమును కలిగి ఉండును గాక ఆమేన్. ఆయన ఎవరనంటే కనుక అద్వితీయుడు, సర్వాధిపతి. అద్వితీయుడు అని అంటే కనుక రెండవ వాడు లేనివాడు.
అది బైబిల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రేమన్నారు. ఇంకా అదొక్కటే కాదు, ఇంకా దానికి సంబంధించిన అనేకమైనటువంటి అపోస్తలులు ఏమని ప్రకటించారో అది కూడా మనకు అర్థమవ్వాలి ప్రియమైన వల్ల. వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా మనకు అర్థమవ్వాలి. ఏ విధంగా యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారో అన్నది కూడా మనకు అర్థం కావాలి ప్రియమైన వల్ల. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎవరంటండి ఈ అద్వితీయుడైనటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి అంట ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి, ఆయనే అద్వితీయుడు, ఆయనే సర్వాధిపతి, ఆయనే అక్షయుడు, ఆయనే సర్వయుగములలో రాజై ఉన్నవాడు. మరి ఎవ్వడను అలాంటి వాడు లేడు ప్రియమైన వాళ్ళరా. ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎవరనంటే కనుక అద్వితీయుడు. ఇంకా పేతురు గారు ఏమని చెప్తున్నారు చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. సంఘానికి ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు ఎంత క్లారిటీగా ప్రకటిస్తున్నారో చూడండి ప్రియమైన వాళ్ళ. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎంత క్లారిటీ ఉందో. మనమే కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నాం తండ్రి, మనమే కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నాం. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారుగా వచ్చారని, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడిగా వచ్చారని మనమైతే కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నాం. కానీ అపోస్తలులు కానీ వారు ఆదిమ సంఘానికి ప్రకటించినటువంటి ప్రకటన కానీ చాలా క్లియర్గా ఉంది ప్రియమైన వాళ్ళ. ఎవరనంటే కనుక అదిగో సర్వానికి ఆధారమైన వాడు తండ్రి అయిన దేవుడు, ఆ తదుపరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఇది ఒక్కచోట కాదు, గ్రీటింగ్స్ ఇస్తున్నప్పుడు ఒక్కచోట కాదు, కానీ అనేక సందర్భాల్లో కూడా మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళ. పత్రికల్లోనికి వెళ్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, అది యేసుక్రీస్తు వారికైనా సరే మనకైనా సరే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే అందరికీ మూలమైన వాడు, అందరికీ ఆధారభూతుడు ఎవరన్నా ఉన్నారంటే కనుక అది అద్వితీయుడును సత్యవంతుడైనటువంటి దేవుడి ప్రియమైన వాళ్ళ. ఇంకా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు తాను సిలువ మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాట మనందరికీ బాగా తెలిసిందే. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, 3 గంటలకు యేసుక్రీస్తు వారు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కాకవేసిన ఆ మాటలకు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిత్తుమని అర్థం. ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఇదిగో నా దేవా, నన్ను రక్షించేవాడా, నా దేవుడా అని చెప్పి ఇదిగో యేసుక్రీస్తు వారు స్వయంగా తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భం ప్రియమైన వాళ్ళ. వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒక్కటి కాదు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు ప్రియమైన వాళ్ళ. ఇంకా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు పునరుద్ధాండే లేచినప్పుడు అక్కడ మరియ వచ్చింది. మరియతో యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదంటండి యేసుక్రీస్తు వారు. నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరులకు వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, ఎవరంటండి? ఆయనకి తండ్రి, మనకున్న తండ్రి, ఇద్దరికీ ఒకడే తండ్రి. నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నాను. నాకెవరైతే దేవుడుగా ఉన్నారో మీకు కూడా అతను కూడా దేవుడుగా ఉన్నాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు స్వయంగా పలికినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళ. అపార్థాలు లేవు ఎక్కడ కూడా. బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది. అర్థం చేసుకోవడానికి మనమే, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకే ధైర్యం సరిపోవడం లేదు ప్రియమైన వాళ్ళ. ఎన్నో వాటిని నమ్ముతున్నాం, కానీ నిజాన్ని నమ్మడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నాము? ప్రార్థన చేసినప్పుడు కూడా చూడండి, అందరూ కూడా తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తుంటారు. ఎలాగ ప్రార్థన చేస్తారంటే ఏసయ్య అని ప్రార్థన చేస్తారు. చివరిలో ఏసయ్య నామమును అడుగుచున్నావు అంటారు. ఏమండి, నువ్వు ఏసయ్యకే మీరు ఒక ఆలోచన తండ్రి ఈయన అనుకుంటే కనుక మళ్ళీ ఏసయ్య నామంలో అడగడం ఏంటండి? మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకంటే ఒక క్లారిటీ ఉందా? అదే దాని గురించే ఇక్కడ
క్లియర్గా యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనకి ఈ విభజన అర్థం కాకపోవడం వల్ల ఇలాంటి ప్రార్థనలు, ఈ విభజన అర్థం కావడం వల్ల చాలామంది క్రైస్తవ్యంలో విడిపోవడానికి ప్రధానమైన కారణం. ఇదిగో ఒకళ్ళు యెహోవా దేవుడు అన్నవాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయారు, యేసుక్రీస్తు వారు దేవుడు అన్నవాడు ఒక బ్యాచ్ అయిపోయారు, పరిశుద్ధాత్ముడు దేవుడు అనుకున్న ఒక బ్యాచ్ అయిపోయారు. ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు అనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరు అనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయారు. ఇలాగ క్రైస్తవ్యంలో అనేక మంది విడిపోవడానికి ప్రధానమైన కారణం బైబిల్ మీద మనకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అన్నది ఎంతమంది వరకు అర్థమైంది ప్రియమైన వాళ్ళ. అందుకనే యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వాడితో చెప్పు. నాకెవరైతే తండ్రిగా ఉన్నాడో నీకు కూడా ఆయన తండ్రి, నాకెవరైతే దేవుడుగా ఉన్నాడో నీకు కూడా ఆయన దేవుడై ఉన్నాడని యేసుక్రీస్తు వారు గంటా పదంగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రాణంతో పౌలు గారు రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-19 మనం చదువుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో. ఆయన అంటే ఎవరండి? తండ్రి అయినటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన అంటే ఎవరు అనుకున్నారో? దేవుడండి. ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మార్చం ఏంటిదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి ఎవరంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలో మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఆయనకి దేవుడే మనకు దేవుడు. ఆయన దేవుడు, ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ఇంకో దేవునికి నేను నడునుకు మధ్యవర్తి ఒక్కడే అని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నాడు ప్రియమైన వల్ల. తన కుమారుని గురించి అయితే ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? తండ్రి తన కుమారుని గురించి ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు సార్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-9 తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతను గురించి చెప్తున్నాడు. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుది, అందుచేత దేవుడు నీ తోటివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఇది కీర్తన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రియమైన వల్ల. ఆ లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ పౌలు గారు రాశారు. కీర్తనలో 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. కాబట్టి వీళ్ళ మధ్య సత్సంబంధం ఏమిటంటే కనుక ఒకటే, మనకి ఈ పాటలు మనం అర్థం చేసుకున్నది దేవుడు ఒక్కడే. ఆయన అద్వితీయ సత్య దేవుడైనటువంటి దేవుడు. ఆయన్నే కొంతమంది యెహోవాగా పిలుస్తున్నారు, యెహోవాని, లేకపోతే కనుక తండ్రి అనే దేవుడని ఇలాగా పిలుస్తున్నాం. అయితే ఆయన ఒక్కడే దేవుడు. ఇప్పుడు నేను ఈ వాక్యం అన్న తర్వాత మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చాలా క్లారిటీగా ఉంది బైబిల్లో. ఎక్కడ కూడా కాంట్రరీ లేదు, ఒక్కటే క్లియర్. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, అదే పరిశుద్ధాత్మ కూడా మనకు చెప్తుంది. ఇలా చెప్పడం వల్ల కొంతమందికి మనోభావాలు దెబ్బతినచ్చు. యేసుక్రీస్తు వాడు దేవుడు కాదా అనొచ్చు. అసలు యేసుక్రీస్తు వాడు దేవుడా కాదా? నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం ప్రియమైన వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా సందేహాలు ఉంటే కనుక నేను మాట్లాడిన దాని మీద మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, మేము దానికి రివర్ట్ అవుతాను కంపల్సరీ. ఎందుకంటే కనుక చాలా వందల వీడియోస్ నేను మాట్లాడాను, కాకపోతే సబ్స్క్రైబర్స్ తక్కువే. డజంట్ మ్యాటర్. కాకపోతే దేవుడు నాకు అనుగ్రహించిన కృపను పట్టించి నేను నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అనేక మందికి పంచుతాను. విన్నది 50 మంది అయినా సంతోషమే. సత్యానికి తెలుసుకుంటున్నారన్న ఆ సంతోషము చాలా చాలు. కాబట్టి ప్రభు యొక్క కృపలో మీరు అందరూ ఎదగాలని, సత్యాన్ని తెలుసుకోవాలని, సత్య ప్రకారంగా బ్రతకాలని ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.